అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. ఆస్తులు అంతస్తులు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉండదు. మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు హ్యాపీగా బ్రతికేయవచ్చు. దూరం నుండి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. కష్టాలకు భయపడి భగవంతుడిని పూజించకు. కష్టమైన నష్టమైన తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని పూజించు. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఒక మహిళను ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది. జీవితంలోని సుఖదుఖాలు నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ప్రతిసారి ఒక దానినే చూడగలం. రెండో వైపు చూడాలంటే దానిని తిప్పి చూడడమే మార్గం. అందుకే మీరు కష్టాలలో ఉన్నప్పుడు దానిని తిప్పి చూసేది మరచిపోకండి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోలోనే వేదన చెందుతూ ఉంటుంది. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ 3 అత్యావశ్యకం. గెలవగలిగిన వాడు గెలుపు మీద దృష్టి పెడతాడు. ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. నీ మనసులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది. అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళేవారే ఎక్కువ, కానీ మన తప్పును మన్నించి సరిదిద్ది మనకు తోడుండేవారు తక్కువ. అలాంటి వారిని దూరం చేసుకోవద్దు. డబ్బు పోతే పర్వాలేదు, ఆరోగ్యం చెడితే ఇబ్బంది, కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. కలిసొచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. విలువలేని ప్రేమ చక్కెర లేని ఛాయ్ లాంటిది. ఎంత తాగినా తృప్తి ఉండదు. బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవ్వరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోయిల 2 ఒకేలా ఉంటాయి. దేహం అంటే కాలేదని, మనసంటే బ్రతికేదని, ఆత్మ అంటే వెలిగేదని తెలిసిన క్షణం నువ్వే ఓ ఆదర్శం. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. అందని వాటి కోసం ఎవడైతే ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడో వాడు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు. నిన్ను నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు తప్పకుండా చేస్తారు. మీతో ఎప్పుడూ కోపంగా ఉంటారు. మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు.